అసలేమడగాలనుకుంటున్నావు సౌందర్య? అంటే మీరు చేసిన వాటి వల్ల ఎవరికి మేలు ఎవరికి కీడు అని పూర్తిగా తెలుసుకుందామని. ఇంటర్నెట్ రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో కూడా భార్యాభర్తల బంధం గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు చూడు. నీ పద్ధతి నాకు నచ్చింది. ఆడపిల్ల పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్నల దగ్గర పెరుగుతుంది. తనకేం కావాలో అమ్మా నాన్నలు చూసి పెడతారు, చేసి పెడతారు. పెళ్ళయ్యాక అవన్నీ భర్త చేయాలి. అది బాధ్యత. తాళిబొట్టుని కళ్ళకద్దుకోవడం అనేది భార్యాభర్తల మధ్య శాశ్వత అనుబంధానికి గుర్తు. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ తన మెడలో మంగళసూత్రం ఉన్నంత వరకు భర్తకి ఆయుష్ ఉంటుందని అందరూ నమ్ముతారు. అందుకే ఉదయాన్నే మంగళసూత్రాన్ని పెళ్లైన స్త్రీలు కళ్ళకద్దుకుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒక మహిళకి నిండుతనాన్నిచ్చేది మంగళసూత్రమే. అందుకే పెళ్లైన ఆడవాళ్లని పెద్దవాళ్లు దీవించేటప్పుడు దీర్ఘ సుమంగళీ భవ అంటారు. మరేమో అయ్యగారి కాళ్ళు మొక్కడం? పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఆడపిల్లకి పెళ్ళయ్యాక సర్వస్వం భర్తే అని నమ్మాలి, నమ్మకంగా ఉండాలి. కలిసి బ్రతకడం అంటే ఒకటిగా బతకడం అని కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకడం అని. ఓ, కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓకే, కానీ అయ్యగారు నిద్రపోయినా సరే అయ్యగారి చేత్తోనే దిద్దించుకున్నారు ఎందుకమ్మా? పెళ్లైన మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం అంటేనే భర్త తనతో ఉన్నట్టు. బొట్టుని భర్తగా కూడా భావిస్తారు. కుంకుమ బొట్టు ఆడవాళ్ళకు ఆయుష్నిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆ ఆయుష్ భర్తే ఇస్తే బావుంటుందని అతనితో దిద్దించుకుంటారు. అయినా ఇప్పుడు నీకివన్నీ ఎందుకమ్మా? ఊరికే అమ్మా, మీరు చేస్తుంటే చూసి తెలుసుకోవాలనిపించింది. ఇలాంటి వాటి గురించి చెప్పిన ప్రతిసారి ఓ కొత్త విషయం తెలుస్తుంది. ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. పొద్దు పొద్దున్నే మంచి విషయాలు మాట్లాడించా. అమ్మా, నేనొకసారి గుడికి వెళ్ళొస్తాను. సరే. అమ్మా, నీ అనుగ్రహంతో 3 ముళ్ళు వేయించుకుని కూడా నా భర్త వెంట అడుగులు వెయ్యలేక అజ్ఞాతంగా ఉంటున్నాం. పెళ్ళైన ఆడపిల్లలకు భర్తను విడిచి గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా ఉంటుంది. అన్నీ తెలిసిన నువ్వు నా ప్రేమకి పెట్టే పరీక్ష అనుకుంటున్నాను. కాని అభికి ఏదో ప్రమాదం జరగబోతుందని నాకొచ్చిన కలకు అర్థం అదే అని సిద్ధాంత్ గారు చెప్తున్నారు. మా 3 ముళ్ళ బంధం 3 నాళ్ళ ముచ్చటగా ముగిసిపోవాలనేది నీ నిర్ణయమైతే గుర్తుపెట్టుకో తల్లి. నీ ముందు నేను నా ప్రాణాల్ని బలి చేస్తాను. సౌందర్య, సౌందర్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సౌందర్య, ఎవరైనా ఏమన్నా అన్నారా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? చెప్తేనే కదా తెలిసేది. నాకు భయం వేస్తుంది అభి. నన్ను
వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకేదో భయంగా ఉంది. నేను ఏడుస్తూ ఉంటే నీకెగతాళిగా ఉందా? సౌందర్య, నీకు భయం వేస్తుందంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాను సౌందర్య. అబ్బా రాక్షసి ఆగు. అబ్బా నువ్వు నా శివంగివే, నా ధైర్యమే నువ్వు. నీకు భయం ఎందుకు చెప్పు సౌందర్య. బంగారం, నేనెక్కడికి వెళ్ళను, సరేనా? తెల్లవారుజామున నాకు పీడకలొచ్చింది. అయితే లేచి మంచినీళ్ళు తాగి పడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానికోసం ఏడవాలా? మళ్ళీ కోపం వస్తుందా? సారీ చెప్పండి. అభి, నువ్వు కళ్ళని నమ్ముతావా? అంటే తెల్లవారుజామున వచ్చేవి నిజమవుతాయంటారు కదా. అంతగా వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు సౌందర్య. జరిగేదాన్ని మనం ఎటూ ఆపలేము. దాని గురించి ఆలోచిస్తే చేసేదాన్ని కూడా చేయలేము. నీకన్నీ లైట్ గానే ఉంటాయి, ఏది సీరియస్ గా తీసుకోవా? అన్నిటికన్నా సీరియస్ ఒక్కటే, ప్రాణం. అది పోవాలని రాసుంటే మనం ఏం చేయగలం చెప్పు? ఏ రాక్షసి, నేను ఈ మొగున్నే. అందుకే కొట్టాను. అసలే వచ్చిన కలతో భయపడి చేస్తుంటే నీ పిచ్చివాగుడేంటి? ఓకే, అర్థమైంది. అమ్మగారికి ఏ కళ వచ్చిందో అర్థమైంది. నాకు ఏదో అయినట్టు వచ్చింది, అంతేనా? పిచ్చి, నీ ఊపిరిలో నా ప్రాణం, నా ఊపిరిలో నీ ప్రాణం. ఎప్పటికీ విడిపోవు. భయపడకు. నన్ను దీవించబే. ఏంటి పిచ్చి? నమ్మకం. దీవించు. ఏయ్, లే, అనవసరంగా భయపడకు. ఇలా రా. అదిగో అమ్మవారు. ఆ అమ్మవారి సాక్షిగా కుంకుమ నా నుదుటన దిద్దు. పెళ్ళంటే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అలవోకగా దాటేస్తూ వీడిపోని నీడలా కలిసి బతకడం. కాని కలుస్తామో లేదో తెలియని అయోమయంలో ఉన్నాం ఆలు మగల మనం. అది సరిపోనట్లు జరిగిపోతున్న పరిణామాలు ఎటు నుంచి ఎక్కడికి దారి తీస్తున్నాయో తెలియడం లేదవి. మన మనసులు కలిసిన దైవం చేసిన పెళ్లి మనదే. ఆంతర్యం లేనిదే ఆ దైవం మన పెళ్లికి పెద్దగా మారి 3 ముళ్ళు వేయించడు. అనవసరమైన పిచ్చిభయాలతో మనసు పాడు చేసుకోకు. అభి, నాకొక మాటిస్తావా? నా కోసం. నా ప్రాణమైన ఇస్తాను నీకోసం. అభి, అలా మాట్లాడద్దు ప్లీజ్. పెళ్లికి ముందు ఎంత మగరాయిల్లా ఉన్నా తాళిపడేసరికి ఆడపిల్ల ఎంత అనుకువగా మారిపోతుందో. నా చేతిలో ఒట్టేసి చెప్పు, అనవసరమైన గొడవలకి వాదనలకి వెళ్ళను అని. నేను తొందరపాట్లో కూడా ఏ తప్పు చేయను. నలుగురికి ఉపయోగపడే మంచి పని అని తెలిస్తే ఏం చేయడానికైనా సిద్ధం. అలా కాదభి, కొద్ది రోజులు ఆవేశాలకి పోకుండా ఉండమని అడుగుతున్నాను. అవన్నీ నాకు తెలీదు. నీ భయం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు భయపడేటట్టు నేనేమీ చేయను. చాలా
పడుకోండి. బాబు, మేడం గారు ఉన్నారా? ఉన్నారు. మీరు కూర్చోండి అయ్యా, నేను పిలుచుకొస్తా. ఓకే. అమ్మగారు, మీకోసం ఆడిటర్ గారు వచ్చారు. సరే కూర్చోమని చెప్పు. అలాగే వస్తున్నాను. పడుకోండి, ఇప్పుడు వస్తాను. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మేడం, రమ్మన్నారంట? ఏదైనా అర్జెంట్ పనుందా మేడం? అవును, ఏ ఫైలు పెండింగ్ ఉండకూడదు. ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్స్ కి సంబంధించిన ఏ చిన్న వర్క్ కూడా హోల్డ్ అయిపోకూడదు. అలాగే మేడం. ఫైనాన్షియల్ గా ఏ ఎంప్లాయీ సఫర్ అవ్వకూడదు. అలాగే మేడం. సౌందర్య ఎక్కడా? గుడికెళ్ళిందా ఆంటీ? అర్జెంటుగా మూవ్ అవ్వాల్సిన ఫైల్స్ ఏవైనా ఉంటే నా సైన్ కావాలి అంటే ఇక్కడికే పంపించండి. ఎప్పటికప్పుడు చెక్స్, ఫైల్స్ క్లియర్ అయ్యేలా చూసుకోండి. అలాగే మేడం. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమణిని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికివ్వు. అర్థమవుతుందా? తీసుకో. అభి ఆగభి, తప్పుకోండి. అభి 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 అఖిల అఖిల అభి అభి మనింటి వారసుడే, మనమనుడే. అఖిల అఖిల ఎక్కడున్నావు అఖిల? అఖిల అభి ఏంటి వారసుడే? అభి మహి, ఐశ్వర్య, అభి, చిన్నబాబు. చిన్నబాబు, అభి, ఐశ్వర్య, అఖిల, అభి, అభి, అఖిల అఖిల ఎక్కడ? అయ్యగారు మాట్లాడుతున్నారు. అఖిల, ఆ అమ్మగారిని పిలుచుకొస్తానండి. అఖిలను పిలు. అఖిల. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏంటి అరుపులు? పెద్దయ్య గారు మాట్లాడుతున్నారమ్మా. మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మగారిని పిలుచుకురమ్మని చెప్పారమ్మా. అయితే ఎందుకు అరుస్తున్నావు? ఆ అమ్మగారికి చెప్దామని. అక్కేం చేస్తుందో తెలీదా? ఆఫీస్ పని మీద బిజీగా ఉంది కదా, నేను చూసుకుంటానులే. అక్కని డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? వెళ్ళు. అభి, భవాని, అభి 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 నా వారసుడే, నా మనోడే. ఈ ఇంటి వారసుడు భవాని. అఖిల దగ్గరికి వెళ్ళాలి భవాని. వామ్మో, బావగారికి మాట వచ్చేసింది. ఇక మన పని అయిపోయినట్టే. వస్తే నీలమ్మ ఎక్కడున్నావే? భవాని, అఖిలకి చెప్పాలి. బావగారు మీరు ఆగండి. అఖిలకి చెప్పాలి భవాని. మీరేం టెన్షన్ పడకండి. నేను పిలుస్తాను. నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. మీరు కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అక్క ఆడిటర్ తో మాట్లాడుతుంది, మీరు పడుకోండి. నేను పిలుస్తాను. అక్క నేను తీసుకొస్తాను. మీరు రెస్ట్ తీసుకోండి. బావగారు, నేను తీసుకొస్తాను కదా, నేను పిలుచుకొస్తాను. మీరు ఆగండి. అభి 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 అఖిలకి చెప్పాలి ఈ విషయం. అఖిలకి చెప్పాలి. అఖిల అఖిల నువ్వు చాలా ఆనందపడతావు అఖిల.
హలో నీలమ్మ. ఏంటి భవానీ ఆంటీ అంత టెన్షన్ పడిపోతున్నావు? కొంపదీసి శివశంకర్ అంకుల్ మాట్లాడేస్తున్నాడా ఏంటి? అవును, అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నా? కొన్ని ఉపద్రవాలు ముంచుకొచ్చే ముందు ప్రకృతి ఇలాగే నీలాగే హెచ్చరిస్తుంటుంది. నీలో టెన్షన్ చూశాను కదా, అర్థమైపోయింది. అబ్బా, ఇప్పుడేం చేయమంటావు నీలమ్మా? అక్క బావగారి దగ్గరికి వెళ్ళిపోయిందనుకో, ఇక అయిపోయాం మనం. ఆవేశపడకు, నన్ను కాస్త ఆలోచించుకొని. తొందరగా ఆలోచించవే, లేదంటే నా బతుకు కుక్కలు చెప్పిన బిస్తరే. నీలమ్మో అభి, నీ శోకం ఆపు భవానీ. ఓ పంచే, తొందరగా చెప్పవే. అంకుల్ వేసుకునే టాబ్లెట్స్ లో మత్తుకి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. అవి 1, 2, 3 టీలోనో కాఫీలోనో ఆఖరికి వాటర్లోనైనా కలిపిచ్చేయి. ఇస్తే ఏమవుతుంది? 1, 2, 3, 4 5 గంటల వరకు మత్తులోనే ఉంటాడు. ఆ తర్వాత ఏంటనేది ఆ తర్వాత ఆలోచిద్దాం. ముందెళ్ళి ఆ టాబ్లెట్ కలిపిచ్చే. నాకు భయం వేస్తుంది, నేను ఇస్తాను, నువ్వు లైన్లోనే ఉండు. సరే, త్వరగా వెళ్ళి కలిపిచ్చే. అభి అభి చిన్న బాబుకి చెప్పాలి, ఐశ్వర్యకి చెప్పాలి, అఖిలకి చెప్పాలి ఈ విషయం. అభి నా వారసుని. బావగారు ఆగండి బావగారు, మీరు లేవకండి. అఖిలకి చెప్పాలి భవాని. అఖిల నేను చెప్పాను, వచ్చేస్తుంది. కాదు మీరు ఆగండి బావగారు, అఖిల దగ్గరికి వెళ్ళాలి. ఆగండి బావగారు, అక్క నేను పిలుచుకొస్తాను, మీరు ఆగండి. రెస్ట్ తీసుకోండి బావగారు. ఒక్క నిమిషం. అఖిల, అభి టాబ్లెట్స్ ఉన్నాయి నీలమ్మా. అభి గురించి చెప్పాలి. ఇంకేంటి ఇచ్చి అఖిలకి చెప్పాలి ఎలాగైనా. అమ్మ ముసలోడు, నువ్వు గట్టి పిండమే. బావగారు, ముందు పాలు తాగండి. ఇప్పుడు కాదు భవాని, అక్కడ చెప్పాలి. మీరేం టెన్షన్ పడకండి బావగారు, మీరు పాలు తాగి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి అక్కని తీసుకొస్తాను. మీరు తాగలేదనుకో అక్క నన్ను తిట్టేస్తుంది. మీరు తాగండి బావగారు, మీరు తాగండి. భవన్, నేను తర్వాత మాట్లాడతాను, మీరు బయలుదేరండి. అలాగే మేడం. కొంచెం తాగండి. భవాని, ఒక్క నిమిషం. బావగారు పడుకోండి, బావగారు పడుకోండి. అక్కొస్తుంది బావగారు, మీరు పడుకోండి. నేను చెప్తాను కదా బావగారు, మీరు టెన్షన్ పడకండి. మీరు పడుకోండి బావగారు. బావగారు మీరు పడుకోండి, బావగారు. పడుకోండి బావగారు. ఏం చేస్తున్నావు భవానీ? అక్క, నువ్వక్కడ ఆడిటర్తో మాట్లాడుతున్నావు కదా, బావగారికి పాలు తాగించాను.
ఓకే. హలో, ఉన్నావా? ఉన్నాను. విన్నావా? విన్నాను. అది ఇక్కడ పరిస్థితి. ఏం చేయాలో ఆలోచించు. బాయ్.